అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చి 6 o'clock అయింది. నా పూజ మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా పిల్లలకి నేను లంచ్ బాక్స్ కోసం ఏదైనా ఫుడ్ రెడీ చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ బాక్స్ లోకి నేను పొటాటో బ్రింజాల్ రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. ఈ పొటాటో బ్రింజాల్ రైస్ ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అంతా పోయేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 2 టొమాటోస్ని సన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న సైజ్ టొమాటోస్ ఇవి మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూడండి, టొమాటోస్ అంతా కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చానండి ఆ మసాలా అంతా పట్టేటట్లుగా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. మరి ఎక్కువ వాటర్ కాదండి, నేను కొంచెం వేస్తున్నాను. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బ్రింజాల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వాటర్ ఎందుకు వేసాను అంటే బ్రింజాల్ తొందరగా మగ్గడం కోసం నేను వాటర్ వేసుకున్నాను. నేను మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిస్తానండి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న పొటాటో కూడా వేసుకున్నాను. ఇది నేను బాయిల్ చేసిన పొటాటో కాదండి, ఇది మా నార్మల్ పొటాటో పీల్ చేసేసుకొని కట్ చేసుకుని వేసుకున్న పొటాటో. మూత పెట్టేసి పొటాటో కూడా కుక్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. పొటాటో కూడా కుక్ అయిపోయిందండి. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ రైస్ని వచ్చి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొటాటో బ్రింజాల్ దాంట్లో మొత్తం కూడా బాగా పట్టేటట్లుగా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి 2 minutes సిమ్లో ఉంచాలండి. ఇలా ఉంచితే మొత్తం ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది. పొటాటో బ్రింజాల్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను మా పిల్లల కోసం రెడీ చేశాను.
నన్ను కొంతమంది వ్యూవర్స్ లెమన్ గ్రాస్ ఎలా ఉంటుంది చూపించమని అడిగారు, కాబట్టి నేను లెమన్ గ్రాస్ని చూపిస్తున్నాను. ఇది పాట్లో ఈజీగా పెంచుకోవచ్చండి. దీన్ని టీలో వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. బట్టలు కూడా నేను ఆరేసేసుకున్నాను. అలాగే మార్నింగ్ యూజ్ చేసిన వెసల్స్ మొత్తం కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో నేను బనానా తిన్నానండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నాకు అదే. మాక్సిమం మార్నింగ్ చేయాల్సిన పనులు మొత్తం కూడా ఫినిష్ అయిపోయాయి. ఇంకా లంచ్ ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు కుకింగ్ కి అలాగే వెజిటబుల్స్ కి సంబంధించిన కొన్ని టిప్స్ ని మీతో షేర్ చేస్తాను. ఇవి అన్ని కూడా మనకి డైలీ యూజ్ అయ్యే టిప్స్ అండి. ఫస్ట్ టిప్ వచ్చి, మనం కర్రీస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఆ కర్రీలో. అలాంటి టైంలో ఒక బంగాళదుంపని కర్రీలో వేసేసి మనం కుక్ చేసుకున్నాము అంటే చాలా వరకు కర్రీలో ఉండే సాల్ట్ అనేది పోతుంది. మీరు ఆ బంగాళదుంప తర్వాత మీరు తీసేసేయచ్చు. మీకు చాలా వరకు సాల్ట్ అనేది తగ్గిపోతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చి, మనం కర్రీస్ చేసినప్పుడు మనకి కారం అనేది కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి మనం తెలియకుండానే కొంచెం ఎక్కువ వేసేస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో మీరు ఒక 2 టొమాటోస్ ని, పండిపోయిన టొమాటోస్ ఉంటాయి కదండి, అవి వేసి కర్రీలో కుక్ చేసేసుకున్నారు అంటే చాలా వరకు కారం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనం జింజర్ అనేది స్టోర్ చేసుకోవాలంటే నార్మల్ గా 1 వీక్ కి అట్లా స్టోర్ చేసుకోవాలంటే దాని పైన స్కిన్ తీసేసి మనం ఏదన్నా ఒక బాక్స్ లో పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది. కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే మీరు జింజర్ ని బాగా నీట్ గా క్లీన్ చేసేసుకొని ఒక తడి బట్టలో చుట్టేసి పెట్టి స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజులు జింజర్ ఫ్రెష్ గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మనం ఒక్కొక్కసారి చాలా వెజిటబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాము. అందులో కొన్ని యూజ్ చేస్తాము, కొన్ని మర్చిపోతాము. మనం యూజ్ చేసే టైంకి, మనం చూసే టైంకి అవి కొంచెం ఎండిపోయినట్లు అయిపోతాయి కదా. అలాంటి టైంలో ఒక బౌల్లో మీరు కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ మీరు ఆ వెజిటబుల్స్ ని అందులో ఉంచారు అంటే, మళ్ళీ ఉంచి తీసేసారంటే మీకు వెజిటబుల్స్ కొంచెం ఫ్రెష్ గా అవుతాయి. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ వచ్చి, మనం ఒక్కొక్కసారి రా బనానాస్, పచ్చి అరటికాయలు కట్ చేస్తున్నప్పుడు మన చేతులు నల్లగా అయిపోతాయి కదా, బ్లాక్ గా అవుతుంటాయి కదా. ఆ బ్లాక్ గా అవ్వకుండా ఉండాలి అంటే మనం చేతులకి కట్ చేసే ముందు మన హ్యాండ్స్ కి కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మరసం రాసుకొని మనం కట్ చేసాము అంటే మన చేతులు బ్లాక్ గా అవ్వవు, అలాగే జిగురుగా కూడా అవ్వవండి. మనలో చాలా మందికి బెండకాయల కూర అంటే ఇష్టం ఉంటుంది, కానీ అందులో ఉండే జిగురు నచ్చదు కదా కర్రీ చేసేటప్పుడు. అలా జిగురుగా ఉండకూడదు అంటే మీరు కర్రీ చేసేటప్పుడు అందులో కొంచెం మజ్జిగ కానీ, బటర్ మిల్క్ కానీ, లేదా కర్డ్ వేసేసుకొని మీరు కొంచెం సేపు ఇది చేశారంటే చాలా వరకు అందులో ఉండే జిగురు అనేది మొత్తం కూడా పోతుందండి. పచ్చి టమోటాలు తొందరగా పండాలి అంటే అందులో ఒక 2 పండు టమోటాలను వేసి మీరు పక్కన పెట్టేశారంటే ఈ పచ్చిగా ఉండే టమోటాలు చాలా తొందరగా పండిపోతాయండి. నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చి, మనలో చాలా మందికి క్యాబేజ్ కుక్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ అనేది నచ్చదు. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మీరు కుక్ చేసేటప్పుడు కొంచెం అల్లం ముక్కని అందులో వేసేసి మీరు క్యాబేజ్ తో పాటు వేసి కుక్ చేశారు అంటే మీకు స్మెల్ అనేది అసలుకి రాదు అండి. ఇది అండి ఈ రోజు నాకు తెలిసిన టిప్స్ ని నేను మీకు షేర్ చేశాను. ఇందులో ఏదైనా కొన్ని టిప్స్ అయినా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన ఇంకొన్ని టిప్స్ ఏమన్నా ఉంటే నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మిగిలిన వ్యూవర్స్ కూడా అవి యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ రోజు లంచ్ లో నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అంటే వెజిటేరియన్స్ కొంతమంది లైక్ చేయకపోవచ్చు, కాకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా మాక్సిమం అందరు కూడా ఎగ్ రెసిపీస్ ని ఇష్టపడతారు కదా. ఈ రోజు వచ్చి నేను చాలా సింపుల్ మెథడ్ లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది మాత్రం నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి. వీటిని నేను కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకున్నానండి. మనం డైరెక్ట్గా ఘాట్లు పెట్టకుండా వేసాము అంటే ప్యాన్కి అంటుకుపోతాయి, కాబట్టి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా, మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాను.
ఇప్పుడు ఇందులో నేను ఒక 3 టొమాటోస్ని, మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టొమాటోస్ వచ్చి కొంచెం మగ్గాలండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ రా స్మెల్ అనేది పోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్లో రా స్మెల్ అనేది ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. నేను రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే మీరు చిల్లీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 టొమాటోస్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ టొమాటోస్ వేసుకున్నాను. ఈ టొమాటోస్ వచ్చి బాగా మగ్గిపోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టేసి ఒక 1 or 2 minutes ఉంచితే మొత్తం బాగా కుక్ అయిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం వేసుకున్నాను. మూత పెట్టేసేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను. మనం చింతపండు యూస్ చేసిన ఏ రెసిపీలోనైనా కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తుంది పులుసు కాబట్టి మీకు ఓన్లీ సెమీ గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోకండి. జస్ట్ ఎగ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఈరోజు నేను గ్రేవీగా చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, వాటిని వేసుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఏ రెసిపీలోనైనా మనం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. నేను మూత పెట్టేసేసి ఒక 2 minutes మగ్గనిచ్చుకోవాలి. అంటే అది మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం పులుసు అనేది. చూడండి, పులుసు అంతా దగ్గరికి వచ్చేసింది కదా. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడితో ఈ రోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరున్నా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.